బిగ్ బాస్ సండే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. సండే ఫండే కావడంతో నాగార్జున చాలా చలాకీగా కనిపించారు. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లకి నాగార్జున వేసిన డైలాగులకి తెగ బ్లష్ అయిపోయారు. ముఖ్యంగా తనూజ గౌడని ఓ సీక్రెట్ చెప్పాలంటూ నాగ్ అడిగారు. దీనికి అయ్యో అంటూ తనూజ తెగ సిగ్గుపడిపోయి తన క్రష్ గురించి రివీల్ చేసింది. ఈ సందర్భంగా నాగార్జున మరో ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పారు. తర్వాత శ్రీజపై నాగ్ వేసిన డైలాగ్ కూడా అదిరిపోయింది. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లో ఓనర్ల తాట తీశారు హోస్ట్ నాగార్జున. సంచాలక్గా తప్పు చేసిన రీతూ చౌదరిని. ఇక అది చూసి కూడా సపోర్ట్ చేసిన కామనర్లకి కోటింగ్ మామూలుగా ఇవ్వలేదు. అలానే ప్రియా, దమ్ము శ్రీజ ఇద్దరినీ వాయించేశారు. ఇక సండే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో నాగార్జున ఫండే అంటూ అందర్నీ ఎంటర్టైన్ చేశారు. ఈ ప్రోమోపై ఓ లుక్కేద్దాం రండి. ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ మెరుపుల డ్రెస్లో తెగ మెరిసిపోయారు. ఇక రావడమే తనూజ ఏం చేస్తున్నావ్ కిచెన్లో ఇప్పటిదాకా అంటూ నాగ్ అడిగారు. ప్లీజ్ నాగ్ సార్, ఒక చిన్న డబ్బా కాఫీ పౌడర్ ఇప్పించండి అంటూ తనూజ అడిగింది. నాకు ఒక చిన్న సీక్రెట్ చెప్పు, అప్పుడు చూద్దాం అంటూ నాగ్ కండీషన్ పెట్టారు. దీంతో అమ్మో నేను ఇరుక్కున్నాను అంటూ తనూజ సిగ్గుపడిపోయింది. ఇక కాఫీ కోసం సీక్రెట్ అయితే రివీల్ చేసింది. నాకు అంత ఈజీగా క్రష్ అనేది లవ్ అనేది అవ్వదు. అయితే నేను కాఫీ షాప్లో ఒకరోజు ఒక వ్యక్తిని కలిశాను అంటూ తనూజ విషయం చెబుతుంటే నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇమ్ము, నువ్వు ఫోన్లో మాట్లాడిన రమేష్ గురించి కాదు మేటర్ అని నాగ్ అన్నారు. దీనికి ఇమ్ము నవ్వుకుంటుంటే రమేష్ ఆస్కార్ అవార్డ్స్ కోసం పుష్ప-2, ది రైజ్, కన్నప్ప, కుబేరా, సంక్రాంతికి వస్తున్నాం, గాంధీ తాత చెట్టు చిత్రాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇండియన్ సినిమాలోనే బెస్ట్ అనుకున్న చిత్రాలని ఎంట్రీ కోసం పరిశీలిస్తారు. వాటిల్లో అత్యుత్తమం అనుకున్న చిత్రాన్ని భారతదేశం తరపున అఫీషియల్ ఎంట్రీగా పంపిస్తారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి పట్టించుకోకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే సెలెక్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు తెలుగు నుంచి కమర్షియల్ సినిమాలను ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. గాంధీ తాత చెట్టు మినహా మిగతా 4 చిత్రాలు ఇదే కేటగిరీకి చెందుతాయి. 98వ అకాడమీ అవార్డ్స్ ఎంట్రీ కోసం పుష్ప-2, ది రైజ్, కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ఫిలిం ఫెడరేషన్కు సెలక్షన్కి పంపడంపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. అవి ఆస్కార్స్ అనుకున్నారా, భాస్కర్ అవార్డ్స్ అనుకున్నారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్ వాల్యూ తీస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. హోమ్ బౌండ్, ది బెంగాల్ ఫైల్స్, కేసరి చాప్టర్ 2 వంటి హిందీ సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అయితే చివరకు 24 సినిమాలలో హోమ్ బౌండ్ చిత్రం వైపే కమిటీ మొగ్గు చూపింది. భారత్ తరపున ఈసారి ఆస్కార్ కోసం అఫీషియల్ ఎంట్రీగా సబ్మిషన్ చేయనున్నారు. ఆస్కార్ అవార్డ్స్ కోసం 1957 నుంచి ప్రతి ఏడాది మన దేశం తరపున ఒక సినిమాని ఎంపిక చేసి అధికారిక ఎంట్రీగా పంపిస్తున్నారు. ఇప్పటివరకు మదర్ ఇండియా 1957, సలాం బాంబే 1988, లగాన్ 2001, లాస్ట్ ఫిల్మ్ షో 2022 వంటి సినిమాలు మాత్రమే ఆస్కార్స్లో నామినేషన్స్ సాధించాయి. 2024లో లాపతా లేడీస్ చిత్రాన్ని ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా పంపించారు కానీ అవార్డుకు నామినేట్ అవ్వలేదు. ఇప్పుడు హోమ్ బౌండ్ అనే హిందీ చిత్రాన్ని అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ చేశారు. మరి ఈసారైనా ఇండియన్ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ సాధిస్తుందేమో చూడాలి. ఇంతలో ఒక సాంగ్ రాగానే ఇమ్ము కంటే ముందు దమ్ము శ్రీజ గెస్ చేసింది. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా అంటూ టక్కున శ్రీజ లిరిక్స్ చెప్పగానే నీకు ఎట్లా గుర్తుంది ఇది అంటూ ఇమ్ము అడిగాడు. దీనికి శ్రీజ జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు చాలామంది పాడేవారు అంటూ నాగార్జున బిస్కెట్ వేశారు. ఈ మాటకి అందరూ తెగ నవ్వుకున్నారు. శ్రీజ అయితే బ్లష్ అయిపోయింది. ఆ తర్వాత డోంట్ మేరీ బీ హ్యాపీ పాటకి అందరూ డాన్స్ చేశారు.
దీనికి అందరూ బాగా చేశారు కానీ నాకు సుమన్ ఎక్స్ప్రెషన్ మాత్రం భలే నచ్చింది అంటూ నాగ్ అన్నారు.